ఈరోజు మనం బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, ప్రజలు ఏ రకంగా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటికి ప్రభుత్వ పరంగా ఏం చర్యలు తీసుకోవాలి అనే అంశం మీద మనం ఇక్కడికి వచ్చాము. అందులో ప్రధానంగా అర్హులైన పెన్షన్దారులను వారి పెన్షన్ తీయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది కేవలం ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ గ్రామ కమిటీలలో ఒక వికలాంగుడైనటువంటి వ్యక్తిని పెన్షన్ తీసేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఒక గృహ నిర్మాణ సంస్థ సంబంధించి కట్టుకునేదానికి డబ్బులు ఇస్తున్నామని చెప్పి వాళ్ళని ఉన్న ఇంటిని అమానుషంగా వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత పూరి గుడిసెలో దాదాపు 10 మంది కాపురాలు ఉన్నారు. వారు ఎట్లా జీవనం గడుపుతున్నారో అర్థం కాని దయనీయ పరిస్థితిలో ఉంది. చెట్టు కింద వాళ్ళు కాపురాలు చేస్తున్నారు. ఇప్పుడు సదరు విషయాలు వారి ద్వారానే మనం కనుక్కుందాం. బాబు, ఏం పేరు నీ పేరు? ప్రభాకర్ సార్. ప్రభాకర్, ఎంతకాలం నుండి నీకు పెన్షన్ ఆగింది? చాలా నెలల నుంచి సార్. చాలా కాలం నుండి ఆగింది. ఎంత ఎంత పెన్షన్ వచ్చింది గతంలో? 500 వచ్చింది సార్. గతంలో 500 పెన్షన్ ఇచ్చేవారు, ఇప్పుడు పూర్తిగా ఆపేశారా? మీకు ఎంతకాలం అయింది ఇది బిల్లు రాక ఆగిపోయి? ఇప్పుడు 5-6 ఏండ్లు అయింది సార్. 5-6 సంవత్సరాలు. ఇదే మాదిరిగా అట్నే పెట్టి ఉన్నారా? ఉండం సార్, అట్నే ఉండం. ఇప్పుడు మీరు స్నానం చేసేదానికి కూడా ఏం లేదు సార్, ఏం లేదు. బయట అన్ని కార్యక్రమాలు బయట చూసుకోవాల్సింది. ఆడబిడ్డలు ఉన్నారు కదా మీకు, వాళ్ళు కూడా అట్నే బాధపడతా ఏడుస్తా ఉండరు సార్. ఏం చేయాలా, మీరు ఏం చేయలేని పరిస్థితి అయిపోయా, మా పరిస్థితి ఏంది అని బాధపడుతుండ్రు సార్. ఇదే గుడిసెలో అందరూ కలిసి కాపురం ఉండం సార్. ఏముంది, మాకు ఏం లేదు సార్. ఎవరు ఏడ ఇండ్లన్నా ఏమన్నా ఉంటాయేమో అనుకుంటే అక్కడ కూడా ఎక్కడ ఎవరికి లేవు ఇండ్లు, ఉండేదానికి ఏడ లేదు. ప్రభుత్వం తరఫున ఈ లోన్లు అవి ఇస్తున్నారు కదా, ఎందుకు ఇయ్యలేదు సార్ మాకు దాంట్లో గ్రామ సంఘంలో అడిగినా ఇలే, పొదుపులో అడిగినా ఇలే. ఉండం పొదుపులో మటుకు తెచ్చుకొని అదే ఇంతవరకు వేసుకున్నాము. ఇంకా నిలిపేసిండ్రు. వచ్చాయేమో బిల్లులు కట్టుకుందామని చూస్తే ఇంకా రాలే. బిల్లులు వస్తాయంటే ఏ బిల్లులు రాలే, ఏం రాలే, నిలబడిపోయినాం. నా పేరు జేమ్స్. ఎందుకు మరి ఇంతకాలం అసంపూర్తిగా పెట్టుకొని ఉన్నారు? డబ్బులు బిల్లు ఇవ్వలేదు సార్ నాకు. బిల్లు ఇవ్వక ఆయన చుట్టూ తిరిగి లాస్ట్ సాధించుకున్నాను. నేను అప్పు తెచ్చుకుని ఆడికి బేస్మెంటానికి సరిపోయింది వాళ్ళు ఇచ్చింది. బుక్కులు కూడా ఉన్నాయి సార్ వాళ్ళు ఇచ్చినట్టు. ఇంకొకటి మనం కలిసి ఇచ్చినాం. ఒక బేస్మెంట్ 6,000 ఇచ్చినారు. ఒక బేస్మెంట్ అనేది ఒక గోడల బిల్లు 7,000 ఇచ్చిన, అంతా ఆఫ్ చేసినారు. ఆడికి 1,20,000 ఇదైంది. వాళ్ళు మొత్తం 12,000 ఇచ్చినారు. 13,000. మీకు 1,20,000 ఖర్చుకు గాను 12,000 మాత్రమే మీకు ఇంతవరకు ఇచ్చింది. ఇంకా వాళ్ళు శాంక్షన్ చేయని కారణంగా మీరు అసంపూర్తిగా మిగిలిపోయింది. రెండు కుటుంబాలు ఇక్కడ కాపురాలు ఉంటాయి. ఒక ఇల్లు నింది కొట్టము, ఆ కొట్టాన్ని కూడా పడగొట్టేసుకొని వాళ్ళు ఆ గుడిసెలో కాపురం ఉంటూ ఈ ఇల్లు కట్టుకునేదానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కొంతవరకు వాళ్ళు అప్పు చేసి కట్టుకున్నాం. ఆ మిగతా రిమైనింగ్ బిల్స్ రాని కారణంగా మిగతా అంతా స్లాబ్ లెవెల్లో ఆగిపోయి ఆ స్లాబ్ కాని కారణం అటువంటి పరిస్థితుల్లో ఈ పేద ప్రజలు ఇక్కడ దుర్భర జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ట్యాంక్ ఎన్ని రోజులకు ఒకసారి కడుగుతారు? 2 రోజులకు ఒకసారి కడుగుతుంటాం సార్. అది ఉండేది కాబట్టి ఇంకా అది అంతే. పాచి పెట్టి అవే నీళ్ళు తాగుతారా? ఇంకా అయ్యే తాగుతుంటాం సార్. ఇంకా అవి కాంచి చల్లార్చి తాగాలి. కాల్చి చల్లార్చి వడబోసిన తర్వాత తాగండి. నమస్తే అమ్మా. మీకు బిల్డింగ్స్ రాలేదా? ఎంతమంది కాపురాలు ఉంటున్నారు ఇక్కడ? 2 ఇళ్ళు ఉన్నాం సార్ మా ఇంట్లో. 2 ఇళ్ళు ఉన్నారు. సరే అమ్మా, ఇక్కడ మీకు రక్షణ ఏం లేదు కదా, అడవి ప్రాంతం కదా. మీకు ఈ కొండల్లో ఈ జంతువులు అటువంటి ఏమన్నా ఇబ్బంది పడుతూ ఉంటారా? ఉంటాయి సార్. సరే అమ్మా. మీకు మిగతా కార్యక్రమాలు ఏం జరగట్లేదమ్మా ఇక్కడ? ఏం జరగలేదు సార్. ఏదో మీ పెన్షన్ వస్తుందా నీకు?
పింఛన్ గించిన ఏం లేదు సార్ ఏ కూలికే నాలుగే పోయేది సంపాదించుకొని తింటుంటా సార్ అంతే. సరే 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 ఖచ్చితంగా నేను ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని నీకు పెన్షన్ ఇప్పించే ఏర్పాటు చేస్తానమ్మా. ఎంతకాలం నుండి ఇక్కడ కాపురం చేస్తున్నావు? చాలా నుంచి చాలా రోజుల నుండి చేస్తున్నావు. ఎన్నికలు ఎందుకు రావు సార్ మచ్చకు వస్తుండయి మొబ్బులకి. ఏమేమి వస్తుంటాయి? ఏమొచ్చాయి ఎలువులు పులులు ఉంటే పులులు వచ్చాయి, అవి వస్తుంటాయి పోతుంటాయి. పనికి ఆహార పథకం అనే ఒక పథకం ఉంది, అందులో మీకేమి ఇక్కడ పనులేమి వాళ్ళు కల్పించట్లేదా ప్రభుత్వం వారు? కల్పించంటే కన్నాలు కరువు పనికి పోయినాం సార్. ఇంకా ఈ ఆల్చేయంగా డబ్బులు నెలకు 2 నెలలకు ఒకసారి వచ్చంటే ఇంకా మా వాళ్ళు పోలేక ఇంకా అది ఆడదాలు చేసేదానికే సరిపోయా. మాకు పూట జరగాలి కదా అంటే మానేసిన, కొంతమంది పోలేక మానేసినాం సార్. పొదుపు గ్రూపుల్లో ఉన్నారా? డ్వాక్రా గ్రూపుల్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఇక్కడ? 2 గ్రూపులు ఉన్నాయి. ఏమేమి గ్రూపులు ఆ పేర్లు చెప్తారా? వెంకటలక్ష్మి గ్రూప్ ఒకటి. మీరు క్రమం తప్పకుండా మీరు పేమెంట్ ఒక బ్యాంకులో కడుతున్నారా? కట్టుకుంటున్నారు. ఎంత లోన్లు ఇస్తున్నారు మీకు? 70,000 ఇచ్చినారు సార్. 70,000 లోన్ ఇచ్చారా? సరే, మరి తిరిగి చెల్లిస్తా ఉన్నారా? మరి చంద్రబాబు నాయుడు గారు మీకు రుణాలన్నీ మాఫీ చేస్తాము, ఇవి మీరు తీసుకున్న అప్పులన్నీ మాఫీ చేస్తాము ముందర చెప్పి ఉన్నారు. చేయలేదు అంటున్నారు కదా అంటున్నారు. మీరు మరి కడుతున్నారా? మరి రుణమాఫీ చేయకపోయినప్పటికీ మీరు కడుతున్నారా? మీ పిల్లలు ఎక్కడ బడికి పంపించట్లేదమ్మా? సార్ కొన్నాళ్ళు సార్ ఇచ్చి పోతున్నాడు, మళ్ళీ ఈ మధ్య సార్ రాకోకుండా పోయినాడు సార్. ఇప్పుడు మీకు పౌష్టికాహారం ఎన్ని పెడుతున్నారు ఇక్కడ? ఎవరు వచ్చి పెడుతున్నారు? ఎవరమ్మా? బుట్టాబాయ్ కోడలు పెడుతుందా? సక్రమంగా పంపిణీ చేస్తున్నా? గుడ్డు అందిస్తున్నారా? అన్ని ఇస్తున్నారు సార్. ప్రభుత్వ తరఫున భూములు ఏమి ఇవ్వలేదా? మన ఏరియాలో ఈ ప్రభుత్వ స్థలాలు ఎక్కువ ఉన్నాయి, పొలాలన్నీ ఎక్కువ ఉన్నాయి, అంతా బయట వారు ఎక్కువ ఆక్రమించి చేసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. మీకు మాత్రం ఇవ్వలా? ఏమి ఇవ్వలేదు సార్ మాకు. ఇచ్చిన సార్ వట్టి రాళ్ళు కంకర రాళ్ళు ఇచ్చి రాళ్ళు ఎవరు పండించుకుంటారు సార్? అక్కడ పోయి మీరు చూడిపోయారు పోయి భూములు అనేవి మాకు ఇచ్చినట్టు అవి ఇచ్చినట్టు భూములు అనేవి ఏమంటే ఏమంతలకు తెలియదని ఇచ్చిరు అవి భూములు మాకు. మీ అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని వాళ్ళు సున్నపు రాయి ఇచ్చారు, సున్నపోయి మాకు సున్నం కొట్టుకోపోరు మీరు ఏమంతలని. ఆ దిగొచ్చే కాడ మీరు వచ్చారు చూడు, గుంత యాచం పైపేచ్చం గుంత లేచిండ్రా. ఆ గుంత వేసిందిలే, మేము ఆ గుంతలో నుంచి మేము పూడ్చుకొని ఆటోలో వచ్చి తోటి చేసుకున్నాం ఆ రొంత. ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయమ్మా మీ గ్రామంలో? ఏమేమి సమస్యలు ఉన్నాయి సార్ మాకు? నీళ్ళ ట్యాంక్ కొట్టుకోవాలా, అది స్వామికి గుడి కట్టించుకోవాలా, అవి పిల్లలకి బడి గుడి. సరే సరే. గెలిచిన తర్వాత ఇది 2వ సారి 3వ సారి వచ్చాను. మీకు ఖచ్చితంగా గతంలో మిమ్మల్ని గుర్తించి ఎవరెవరికైతే లేవో వాళ్ళను అధికారులను వెంటనే స్పందించామని చెప్పేసి వాళ్ళ ద్వారా మీకు కొన్ని సదుపాయాలు చేశాం. ఇక రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ విషయాలన్నీ ప్రభుత్వం పోరాడి ఖచ్చితంగా మీకు కావాల్సిన ఏర్పాట్లు చేపించడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. కొండలలో పాములు గారికి కానీ చచ్చిపోతున్నారు సార్. మా ఆయన ఈ మధ్యనే 2 నెలలు అయింది చచ్చిపోయి. పాము గరిచి కొండ పోయినాం, గడ్డలో కొని వచ్చి ఆ కొండలో ఏం గరిచిందో ఏమో తెలియదు. అది మా మన్నులో కరిచినది, అది మా సలగా చచ్చిపోయినాడు. 2 నెలలు అయింది, ఏం ఉపకారం లేదు మాకు. కాకుంటే మేమేమో అర్జీ ఏం పెట్టినాం, కాకుంటే ఆయన సాక్ష్యాలు చూపెట్టాలంట. అడవిలోని బేసి వచ్చినాం మేము, ఆయన ఇంటికి తీసుకొచ్చుకోలేక. అందు కాబట్టి ఇంక మనకి అవన్నీ ఏడొస్తాయి మనకు, అందులో అడవిలో అది ఉండదు. ఉన్న ఇబ్బందులన్నీ నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, ఖచ్చితంగా పోరాడదాంలేమ్మా. అందరికీ మరి సెలవు. కాశీనాయన మండలంలో వరికుంట్ల అనే గ్రామంలో ఉన్నాము. అక్కడ ఈ ప్రజా సమస్యల మీద స్థానిక ఈ కాలనీలో ఉన్నటువంటి సమస్యల గురించి ఆయన మనకు విపులీకరిస్తారు. ఇక్కడ ఎన్ని రోడ్లు ఉన్నాయి మీకు? 3 ఇట్లా ఉన్నాయి సార్. 2 ఇట్లా ఉన్నాయి. దాంట్లో ఆట కొద్దిగా ఫార్మేషన్ చేసి ఆడంత అబ్జెక్షన్ చేసి ఆడ కొంత వేసిండ్రు. మళ్ళీ దాంట్లో మిగిలింటే ఇది కొంత వేసినారు. ఈ రోడ్డు ఆ రోడ్డు సార్ ఎడ రైతులు సాయిబులు కొంచెం దానికి అబ్జెక్షన్ గా చేస్తే అట్టుంటారు. అది మిమ్మల్ని ఈ కాలనీ వాసులను
అగ్రవర్ణస్తులు ఊర్లో నుండి పోనివ్వట్లేదని మీరు చెప్పబోయేది? దానికోసమే మాకు ఇప్పుడు ఇబ్బంది. ఆ రోడ్డు ఇప్పుడు ఇక్కడ మసీద్ ఉంది, ఇట్ట వచ్చే మన వాళ్ళు అదే ఇదో ఉంటుంది కదా, యశీలం కదా, ఏదన్నా అయితే ఇచ్చారు ఇది వాళ్ళు వద్దు అంటున్నారు. ఆ వల్ల అది పర్మిషన్ చేసినాక ఇప్పుడు ఆ వల్ల పోయేదానికి లేదు, ఇట్ట వద్దండి అట్ట వద్దని మేము ఎట్ట పోవాలనేది మా వాళ్ళందరూ ఇది మదన పడతారు. మీరు చెప్పండి, ఈ రైతుల రుణమాఫీ ఏమన్నా మీకు వర్తించిందా? వర్తించుంటే ఎంత మీకు తగ్గింది? చెప్పిండు కానీ అకౌంట్లో మాత్రం డబ్బులు పడలేదు. 10,000 అంటున్నారు, 19,000 అంటున్నారు. ఇంకా టైము ఇట్లే టైం ముందుకు పోతుంది. అది పూర్తి నిర్ణయం చెప్పడం లేదు. బ్యాంకు అందరితో కలిసినాం, డిసిసి బ్యాంక్ గెలిచినా, ఈ బ్యాంక్ గెలిచినా, అందరితో మాట్లాడినాం. డబ్బులు అయితే ఒకేగానయ్యా, అయితే మా చేతికి రాలేదన్నారు. కొన్ని బ్యాంకులకు ఏదో వర్తించినాదని చెప్తున్నారు. ఇక్కడ మీ గ్రామస్తులకు ఇంకా ఏమన్నా లబ్ధి పొందారా ఈ రుణమాఫీ వల్ల? సార్ లబ్ధి అంటే ఇప్పటికేమి మీ అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పిండ్రు. 1,50,000 పోతుంది బాగా చెప్పిండు. మరి 50,000 పోతుంది చెప్పిండు. ఇప్పుడు 1,50,000 50,000 లోపల పోయినా అంటున్నా కానీ ఇప్పటికి మాత్రం అకౌంట్లో పల్లె. మన సీఎం గారు ఇంటర్నెట్లోనే చూపిస్తాను, ఎక్కడ స్విచ్ వేస్తే అక్కడంతా మీకు ఎవరెవరి రుణాలు మాఫీ అని చెప్పేసి విధంగా మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు కదా. లాస్ట్ స్విచ్ చేస్తాడు, ఒకసారి పైకి పంపిస్తాడు, ఆ స్విచ్ మేడు అదంతా. ప్రభుత్వాన్ని నమ్మట్లేదా? ఎవరు నమ్ముతా సార్? ఒకటైనా కరెక్ట్గా ఉంటుంది నమ్మేది. ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు, రుణమాఫీ అన్నాడు, డోక్రా రుణమాఫీ అన్నాడు, కరెంటు 9 గంటలు అన్నాడు. ఏది చెప్పినట్టు లేదు కరెంటు. మరి అన్ని విధాలు ఏదన్నా ఫలాంటి ఒకటంటే కదా. మరి బిల్డ్ షాపులు వద్దన్నాడు. ఎక్కడ బిల్డ్ షాపులు ఏ మండలం లేకుండా. అమ్మా మీకు పెన్షన్ వస్తుందమ్మా? లేదు నాయన, అందుకే ఉండేరు కొడుకులు లేరు. 3 ఏళ్ళు అవుతుంది బత్త తెచ్చిపోయి. బత్త కొత్త ఎదుగుదా నాకు రూరాలే నాయన. పని చేసుకోలేక తిండికి లేక ఉన్నా నాయన. ఇవి రాలే, ఎన్ని మాటలు చెప్పినా కానీ రాలే. సత్యనారాయణ రెడ్డి గారు ఏమో మరి దుట్టున్నారు అది నాయన. ఈ కమిటీలు తీసేసినాయి మిమ్మల్ని? ఈ కమిటీలు తీసేసిలే రాలే, నాకు అసలుకే రాలే. ఏమ్మా మీకు ఇక్కడే నీళ్లు డైలీ పట్టుకుంటున్నారా? ఇక్కడ కొలైకి రావు సార్, కరెంట్ ఉంటేనే వచ్చేది, లేకుంటే కరెంట్ ఉంటే లేకుంటే రావు. మున్సిపాలిటీ పరిధే కదా ఈ గ్రామం కూడా? మున్సిపాలిటీలో జ్వరాలు ఎక్కువ. ఈ నీళ్ళు తాగే నీళ్ళ పాపం నీళ్ళు తాగే లిమిట్స్ కదా. మీరు ఎందుకు మీరు చైర్మన్ గారిని అడిగినకూడదు? వాళ్ళని అడిగితే పట్టించుకోలేదు సార్, వాళ్ళని పోయి అడిగినాము, పట్టించుకోలే ఎవరు. నీటి సౌకర్యం కానీ, దారి సౌకర్యం కానీ, మిగతా కరెంటు సౌకర్యం కానీ, నీటి సౌకర్యం, ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఒక దుర్భర జీవితం గడుపుతూ ఉన్నారు. ఈ పశువుల మధ్యనే వీరి రక్షణ. ఇక్కడ ఎలాంటి హానికరమైన జంతువులు వచ్చినా కూడా వీరికి ప్రాబ్లమే. అమ్మా మీరు ఎంతకాలం నుండి ఇక్కడ కాపురాలు ఉంటున్నారు? సార్ మేము తరాల నుంచి ఉన్నాం సార్. తరాల నుంచి మా అబ్బా తరాల నుంచి ఉన్నారు. అయినా వారిని ఒక మనుషులుగా గుర్తించకుండా ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. కనీసం ఇకనైనా వారిని గుర్తించి వారికి కనీస సౌకర్యాలన్నీ చేకూర్చాలని చెప్పేసి కోరుకుంటూ. ఏమేమి సమస్యలు? కరెంట్ లేదు, నీళ్లు లేవు. నీళ్లు ఏదైనా బోర్లు కాడిపోతే పట్టుకొని ఊళ్ళో కుళాయిలు నీళ్ళకపోతే పోనీ మేము ఏది కడతాము, మాకు నీళ్లు పట్టుకొని ఇమ్మంటారు. ఆ నీళ్లు లేక ఆ బోర్ల కాడికి పోయేది తెచ్చుకునేది, ఒక బిందె అట్ట పూట కడుక్కుంటాను బోర్ల కాడికి. మా నీళ్లు లేవు, బోర్లు లేవు, ఏమి లేవు. పరిస్థితిలో ఏమన్నా మా పాములు కుట్టినా తేలు కుట్టినా ఒక్కొక్కసారి పాములు కడిచినా కూడా మేము ఊళ్ళో పోయి అడిగితే కరెంట్ ఏంటి అంటే వాళ్ళు ఏదంటే కరెంట్ వేసామంటే వాళ్ళు ఎల్లపల్లి వచ్చినా కూడా పట్టించుకోవడం చేయడం. ఏమన్నంటే చూసుకుందాం 4 గంటలకు 5 గంటలకు కింద పెడతాను వాళ్ళు. నీళ్లు ఆడికి మున్సిపాలిటీ ఆఫీస్ కాడిపోయి నీళ్ళకి కూడా కడిగినా అడిగితే మున్సిపాలిటీ వాళ్ళు ఏమంటే చూస్తాం పొమ్మ, ఇప్పుడు వచ్చాం పొమ్మ, ఇది 1 నిమిషంలో వచ్చాం పోని వాళ్ళు పెడతారు. ఇంకా మేము నీళ్లు లేకుండా ఏం లేకుండా ఎట్ట బతకాలా? అది మేము మా పరిస్థితి. ఏం చేయాలా? ఏ పురుగు గుట్టే దిక్కు లేకపోయా, పాములు కట్టిన దిక్కు లేకపోయా, ఇల్లు లేకపోయా, వాకిలు లేకపోయా. చూడబట్టి ఆ గుడిసెలు వేసుకుని ఆ గుడిసెల్లో వానకు అట్నే తెరుచాము, ఏదన్నా ఉంటే అట్నే తెరిచిపోతా చచ్చిపోతాను. వానల కాలం వచ్చినప్పుడు ఏదన్నా పట్టలు వేసుకునేది మంచాల మీద అట్ట కూకుండేది, చౌచి పడతాను మేము. ఈ పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, బాధలు కెమెరామెన్ సాక్షి కోసం కెమెరామెన్ రాముతో తిరువీధి జయరాములు, బద్వేల్ నియోజకవర్గ శాసనసభ్యుని.